సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలైతే దారుణంగా ఉన్నాయి. సో అందరికీ చల్లగా తినాలనిపిస్తుంది కదా. చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక మనకి రుచికి తగినంత షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని షుగర్ అనేది కరిగేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం మీన్ వైల్ అయితే కస్టర్డ్ పౌడర్ని అయితే మిక్స్ చేద్దాం. మేమైతే 500 ml మిల్క్ తీసుకున్నాం కాబట్టి 3.5 to 4 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ అయితే తీసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని పల్చగా అయితే కలిపేసుకోవాలి. మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది కదా, కస్టర్డ్ని ఆల్రెడీ మిల్క్లో మిక్స్ చేసాం కదా, అదైతే మనం పాలలో దారలాగా పెట్టేసుకోవాలి. కస్టర్డ్ అయితే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కస్టర్డ్ అయితే చల్లారాక మనం ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచేసుకోవాలి. ఒక 1 to 2 hours ఉంచేసుకున్నాక ఆ తర్వాత అయితే ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే బనానా, యాపిల్, ఇంకా గ్రేప్స్, ఇంకా పోమగ్రానైట్, ఇంకా క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసాము. అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. చల్లగా ఈ ఫ్రూట్స్ అలా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే అమృతంలా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.